ప్రైజ్లో తెల్లవారుజామున ప్రార్థన. ఉదయం ప్రార్థనలో ఉన్న శక్తి మరియు ఆశీర్వాదాలు చాలా గొప్పవి. మనలో కొంతమంది ఉదయాన్నే లేవగానే ఫోను, సోషల్ మీడియా అప్డేట్స్ చూస్తాం. అలా కాకుండా దేవునితోనే మొదటి సంభాషణ జరగాలి. ఉదయకాలంలో మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉదయాన్నే దేవుని ముఖాన్ని వెతికేవారు ఆయన కృపను, శక్తిని పొందుతారు. కీర్తనలు 5:3లో చూసినట్లయితే, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. దావీదు మహారాజు ఇక్కడ అంటారు, తన రోజుని దేవుని ప్రార్థనతో ప్రారంభించేవాడు. ఉదయం ప్రార్థన అంటే మనం మొదటిగా దేవుని గుర్తుంచుకోవడం, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వటం, మన రోజుని ఆయన చేతిలో ఉంచటం. అసలు ఈ ఉదయకాల ప్రార్థన ఎందుకు చేయాలి అంటే ఏంటి? ఎందుకు శక్తివంతమైంది అంటే, ఉదయం ప్రార్థన అంటే కేవలం మనం లేచిన వెంటనే కొన్ని మాటలు మాట్లాడడం కాదు, కానీ దేవునితో మన హృదయాన్ని కలిపే ఉత్తమ సమయం. ఆ సమయంలో ప్రార్థన చేయటం వల్ల జరిగే ఆశీర్వాదాలు చాలా వేరు. మార్కు సువార్త 1:35లో కూడా యేసుప్రభు పెందల కాడనే లేచి ఆయన అరణ్యంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాడు. ఎందుకు? యేసుప్రభు కూడా స్వయంగా ప్రార్థనకి ప్రాధాన్యత ఇచ్చాడు. అలాంటి యేసుప్రభే అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మరి మనకి కూడా ఆ ప్రార్థన, వేకువజామున ప్రార్థన ఎంత అవసరమో ఆలోచించండి. ఈ ఉదయకాల ప్రార్థన వల్ల మన మనస్సు దేవునికి కట్టబడి ఉంటుంది. అందువలన భయాలు, ఆందోళనలు తగ్గుతాయి. ఆ రోజు మనకి ప్రశాంతత, నెమ్మది, శక్తి ఆయన నుంచి మనకి లభిస్తుంది. అదేవిధంగా యెషయా గ్రంథం 54లో ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించును అని ఇక్కడ ప్రార్థన. ఇక్కడ ఏంటంటే ప్రతి ఉదయం మనం ప్రార్థన చేసినప్పుడు మనకు ఒక బుద్ధి పుడుతుందన్నమాట. అది ఎటువంటిదంటే, దానియేలు జీవితాన్ని మనం గమనించినట్లయితే రాజు ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా మారు ప్రార్థన చేసుకునే అనుభవం దానియేలుకు ఉంది. ఆ ప్రార్థన, ఉదయకాల ప్రార్థన బట్టే దానియేలు సింహాల గుహలో ఉన్నప్పటికీ అతను రక్షింపబడ్డాడు. అంటే ప్రార్థన మన హృదయాన్ని దేవుని చిత్తానికి సరిపడేలాగా మారుస్తుంది. ఉదయ ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు చాలా గొప్పవి. అబ్రహాం కూడా ఉదయంలో లేచి యెహోవాతో సంభాషించేవాడు. ఆదికాండం 19:20లో చూసినట్టయితే, అతను తెల్లవారినప్పుడు లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటకి అని రాసి ఉంది. అంటే ఆయన దేవుడితో గడిపే సమయం ఉదయకాలం. అందుకే ఆ ప్రార్థన బట్టి అతను విశ్వాసపు తండ్రిగా మార్చబడ్డాడు. అదేవిధంగా సామెతలు 8:17లో చూసినట్టయితే, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. అంటే ప్రార్థనలో కొన్నిసార్లు మనకి మాటలు అవసరం లేదు. నిశ్శబ్దంగా కూర్చొని ఆయన సమక్షంలో చిన్న విషయాలకైనా కృతజ్ఞతలు చెప్పే అలవాటు ఉండాలి. అది మన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి సహాయపడుతుంది. ప్రతి ఉదయము ఆయన కృపలు కొత్తవిగా మన జీవితంలో నెరవేర్చబడాలి. ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఆ దినమంతా గొప్ప గొప్ప కృపలు, ఆలోచనలు, సమాధానం, విజయంతో మన జీవితం ముందుకు సాగుతుంది.